ప్రభుపేట తెలియజేస్తాను. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మరి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మీ అందరికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? మరి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులలో నుండి దేవుడు ఆశ్చర్యముగా మనలను రక్షించి నడిపించి సహాయం అనుకునేస్తున్న దేవునికి మరి సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారా? రైట్. మరి గడిచినటువంటి వారము షమా అనే ఈ యొక్క హెబ్రీ మాట ఎల్ షమా అని నేర్చుకున్నాం. నా ప్రార్థనను దేవుడు ఆలకించువాడు. నా ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఏ సమయం అందు నువ్వు దేవునికి మొరపెడుతుంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నీ ప్రార్థనను ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నీవు భయపడవలసిన అవసరం లేదు, భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి ధైర్యాన్ని ఇస్తూ ఈ మాటను తెలియపరుస్తూ ఉంది. మరి కొన్ని దినాలు గడిచిన కొలది మనం క్రిస్మస్ మాసంలోనికి ప్రవేశిస్తాం. క్రిస్మస్ సందేశాలను మనం వింటూ ఉంటాం. మొదటిగా గమనిస్తే మరియతో చెప్తుందమ్మా నువ్వు భయపడొద్దు అని. 365 దినాలు సంవత్సరం అంతా కూడా దేవుడు మనతో మాట్లాడే ఒక శ్రేష్టమైన మాట, నా కుమారుడు నీవు భయపడవద్దు, భయపడవద్దు, నేను నీ పక్షంన నీకు సహాయాన్ని చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో మరొక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. మరొక మరి అంశాన్ని మనము నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఈ యొక్క ఉదయకాలము గమనిస్తున్నట్లయితే 2 విషయాలు మాట్లాడాలని తలస్తూ ఉన్నాను. ఒకటి, ఒక వ్యక్తికి ఉన్నటువంటి పేరులో నుండి వచ్చినటువంటి అర్థాన్ని గమనిస్తే ఈ ఉదయకాలంన హురై అనేటువంటి యొక్క ఆ వ్యక్తిని గురించి నేర్చుకుందాం. దావీదు దగ్గర ఉన్నటువంటి యొక్క యోధులలో ఈయన ఒకడుగా ఉన్నాడు. అయితే ఈయనకున్న పేరు అర్థాన్ని గమనిస్తే మనకి చాలా ప్రోత్సాహాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. ఈయన పేరుకున్నటువంటి అర్థాన్ని గమనిస్తున్నప్పుడు 2 అర్థాలుగా మనం చూస్తాం. ఒకటి, ఈయనకి ఇంకొక పేరును గమనిస్తే ఇంకొక పేరును గమనించినప్పుడు హిదై అన్నటువంటి మాట చూస్తాం. ఈ 2 మాటలు ఎందుకు చెప్తున్నాయంటే దీనిలో ఉన్నటువంటి యొక్క అర్థాలు ఏంటి అనగా, మొదటిది సంతోషం, మొదటిది క్షమించాలి స్వాతంత్రం, రెండవది సంతోషం. ప్రస్తుత దినాలలో స్వాతంత్రము సంతోషం లేకుండా మానవులు జీవిస్తూ ఉన్నారు. సంతోషం ఉంటే సమాధానం ఉండదు, సమాధానం ఉంటే నెమ్మది ఉండదు. ఈ 2 లేక కుటుంబములలో కానీ వ్యక్తిగతంగా కానీ ఎంతో వారు బాధకు గురవుతున్నారు. అవును కదండి? నీకు సంతోషము సమాధానము ఉంటే నువ్వు చక్కగా ఆనందించగలుగుతావు, ప్రభువులో ఆనందించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తూ ఉన్నట్లయితే ఈయన పేరు గమనించినప్పుడు మొదటిది హురై అన్నటువంటి ఈ మాటకి అర్థాన్ని చూస్తే లిబర్టీ, స్వాతంత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితానికి స్వాతంత్రాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎలా స్వాతంత్రాన్ని నీవు సంపాదించుకుంటావు? నీ పాపపు స్థితిని విడిచిపెట్టి నీ పాపమును విడుదల చేయగలిగినటువంటి పరమ తండ్రి అయిన దేవుని యొద్దకు నీవు వచ్చి నీ పాపపు స్థితిలో దేవుడు ఒక గొప్ప మార్పును ఆయన కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించమని కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేసి దాసులుగా అనేకమైనటువంటి యొక్క పరిస్థితుల్లో నివసిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అవును కదండి? మానవుడు దేవుని యొక్క సహవాసము పోగొట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? ఏదైనా వనములో హవ్వ ఆదాము
చేసినటువంటి యొక్క తప్పిదమును బట్టి వారికి కలిగినటువంటి యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. ఈ స్వాతంత్రము పోగొట్టుకున్నాక మరలా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆ స్వాతంత్రము మరలా ఆయన మనకి తండ్రితో ఉండడానికి కుమారుని మన కొరకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్న ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఏ భేదము లేదు, భేదమేమీ లేదు, ఆక్షేపణలు ఏమీ కూడా లేవు. రోమీయులకు రాసిన అధ్యాయము 23-24లో గమనిస్తున్నప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించు, నీవు దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నావు అంటే నీలో ఇంకా దేవుని యొద్దకు నడిపించబడేందుకు ఏదో ఒక అడ్డు నీకు వస్తూ ఉంటున్నది. ఏదో ఒక అడ్డు ప్రకారం నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావు. దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? మొదట దాన్ని దేవుని దగ్గరకు వచ్చి దాన్ని విడిచి పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలా నిజమైన స్వాతంత్రాన్ని దేవుడు కలుగు చేస్తాడు. గడిచిన వారము ప్రార్థన ఆలకించు దేవుడు అని మనం నేర్చుకున్నాం. ప్రార్థన ఆలకించే దేవుని యొద్దకు నువ్వు స్వాతంత్రముగా అంతటికి నీవు రాగలగాలి అంటే మొదట నీ యొక్క పాపపు స్థితిని నీవు విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది. ఏం చేస్తూ ఉంటారంటే మందిరంకి వస్తుంటారు, విశ్వాసిగా పిలువబడతారు, కానీ వాడి పాపపు స్థితిలో మార్పు ఏమి కనపడదు. నీ బ్రతుకులో మార్పు రావాలి. నీ పాపపు స్థితిని నీవు మొదట విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుడు అనుగ్రహించు రక్షణ భాగ్యము, స్వాతంత్రమును పాపము నుండి, పాపపు దాస్యము నుండి ఘనమైన దేవుని ద్వారా నీవు విడుదల పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఎంత కాలము లోకములో ఉన్నదాని కొరకు బ్రతుకుతావు? లోకంలో ఉన్నదంతా కూడా ఏమున్నది? చెడుతనము, జీవపు డంబమేమున్నది, కానీ సమాధానకరమైనటువంటి దేవుని యొక్క మార్గము లోకంలో నీకు ఎక్కడ కనపడదు. సంతోషము, విడుదల, సమాధానము నీ జీవితానికి కావాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు నీవు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించినప్పుడు యోహాను రాసినటువంటి యొక్క సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వాతంత్రులై యుందురు. ఇక్కడ ఏం రాయబడుతూ ఉన్నది? కుమారుడు. ఎవరి యొక్క కుమారుడు? ఈ కుమారుడు ఎవరు? ఈ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన ద్వారానే నీ జీవితానికి ఏం కలుగుతుందంట? సంపూర్ణ స్వాతంత్రము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకి స్వేచ్ఛగా వదిలేస్తే ఏం చేస్తాడు? వాడి ఇష్టం వచ్చిన పనులు వాడు చేస్తాడు. అడిగితే నా ఇష్టం. ప్రస్తుత సమాజంలో చూస్తున్నప్పుడు యవనస్తులు ఎట్లా ఉంటున్నారు? మేజర్ అవ్వగానే 18 దాటంగానే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఏమండి, అవునా? గమనించాలా ఈ మాట. నీ బిడ్డలు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సంతోషిస్తావా? అమ్మకి నువ్వు సంతోషించగలుగుతావా అని చెప్పాలి. మీ తల్లిదండ్రులుగా మీ పిల్లలు మీ వద్దకు వచ్చి ఈ మాట అంటే మీరు సంతోషిస్తారా? చెప్పాలా? సంతోషంగా ఉంటారా? ఏం చేస్తారు? చాలా బాధ, అయ్యో చాలా బాధ కలుగుతుంది. ఎందుకు నా కుమారుడు ఇలాగనే చెప్పాడని. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తే ఎందుకు నా కుమారుడు ఈ విధమైనటువంటి మాట నాతో చెప్పాడు? నేను వాడికి ఏం తక్కువ చేశాను?
వాడికి కావాల్సిన సమస్త నేను ఇచ్చాను కదా, వాడు ఎందుకు ఇలా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు, నేను వాడికి ఇచ్చిన స్వాతంత్రమే పొరపాట అని ప్రశ్న నీలో కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితానికి వినాలి, నీ ఆత్మీయ జీవితానికి, నీకు వ్యక్తిగతంగా నీ జీవితానికి స్వాతంత్ర్యము కావాలి. నీవున్నటువంటి యొక్క కాడిని విడుదల పొంది స్వేచ్ఛకరమైనటువంటి యొక్క జీవిత అనుభవమును కలిగి ఉండాలి అన్న ఆలోచనలో ఉంటే, నీ సమస్యలో నీవు గొప్ప పరిష్కారాన్ని పొందాలి అన్న ఆలోచన నీవు కలిగి ఉంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు నీవు ఖచ్చితంగా రావాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితానికి ఒక గొప్ప విడుదలను ఆయన ఇచ్చేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఒక ప్రశ్న కలిగి ఉండవచ్చు. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితానికి స్వాతంత్ర్యమును విడుదలను అనుగ్రహించేవాడుగా ఉన్నాడా అంటే అవును అని నేను చెప్తాను. ఎందుకో తెలుసా, నీవు ఆరాధించేటువంటి యొక్క ఆ దేవుళ్ళుగా పిలవబడే వారి దగ్గర ఏ యొక్క స్వాతంత్ర్యము సమాధానం నీవు పొందకపోయి ఉండవచ్చు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిలో నీకు నిజమైన స్వాతంత్రము. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏమి ఇవ్వబడుతూ ఉన్నది చెప్పాలి. ఏం కనపడుతుంది నీకు? ఏమి నీ జీవితానికి ఇస్తున్నాడు దేవుడు? స్వాతంత్రము అనుగ్రహిస్తున్నాడు. నీ పాపము నుండి దేవుడు విడుదల ఆయన కలుగు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించాలా, స్వాతంత్రం నీవు పొందుకున్నాక నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు ఉంటానంటే దేవుడు దానికి అంగీకరిస్తాడా చెప్పాలా? దేవుడు అంగీకరిస్తాడా? రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, సంఘంలో సభ్యుడిగా ఉన్నావు. అయితే దేవునికి ఇష్టడిగా జీవించవలసినది బదులుగా లోకంలోకి ఇష్టడిగా జీవిస్తానంటే తండ్రి నీ యొక్క ప్రవర్తన బట్టి ఆయన సంతోషిస్తాడా చెప్పాలి. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడండి? చాలా సంతోషిస్తాడా? దుఃఖపడతాడు. దుఃఖపడతాడా లేదా చెప్పాలా? దుఃఖపడతాడా లేదా? కనుక ఏం చేయాలి అంటే, స్వాతంత్రం దేవుడు నీకు ఇచ్చినప్పుడు, క్రీస్తులో నీవు స్వాతంత్రునిగా చేయబడినప్పుడు, ఆ స్వాతంత్రమును బట్టి దేవుని యొద్దకు నీవు స్వేచ్ఛగా నీవు రావాలి. నీ పాపము దేవుని యొద్దకు రాకుండా అది అడ్డుగా ఉండకూడదు. దాన్ని నువ్వు ఏం చేయాలా? దేవుని బట్టి విడుదల మొదట నీవు పొందాలా. ఈ దినాల్లో ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్నా కూడా విశ్వాసి అని పిలువబడుతున్నా ఏం చేస్తూ ఉన్నారు? స్వాతంత్రము నాకున్నది, దేవుడు నాకు సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చాడని ఏం చేస్తూ ఉన్నారు అండి? సంఘంలోనే లోకంలో ఉన్న సమస్త కీడుని తీసుకొచ్చి సంఘంలో తీసుకొస్తున్నారు. వినాలా? లోకంలో ఉన్నటువంటి యొక్క చరిత్రనంతా కూడా పరిశుద్ధమైన దేవుని సంఘంలోనికి తీసుకుని వస్తున్నారు. నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. గుర్తుపెట్టుకో, మనము లోకమునకు ఎలాగుండాలా? మాదిరిగా ఉండాలి. లోకములో నుండి దేవుడు మనలను వేరుగా చేసినప్పుడు క్రీస్తును కలిగిన నీవు, లోకములో ఉన్న నీవు మాదిరికరమైన దేవుని బట్టి దేవుని వలె నీవు జీవించాల. ఈ లోకములో ఉన్నది దేవునికి వైరమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను. స్వాతంత్రాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దానిని ఎలా నీవు ఉపయోగించాలి? దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినాడు. దేవుడు యొక్క ప్రభావం నీకు ఇవ్వబడినప్పుడు ఎలాగైనా నీవు ఆ ప్రభావాన్ని, అధికారాన్ని లేదా స్వాతంత్రాన్ని ఉపయోగించాలి. బ్రిటిష్ వారు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారా? ఎప్పుడు వచ్చింది స్వాతంత్రము చెప్పాలి. వాక్యం వినట్లేదు మీరు, వాక్యం వినాలా. స్వాతంత్రం మన భారతదేశానికి ఎప్పుడు వచ్చింది చెప్పండి. ఎప్పుడు రా చెప్పు. ఆగస్టు 15 చెప్పాలి. 1906 7 1947 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, కానీ వ్యక్తిగతంగా నీకు స్వాతంత్రము కలిగిన వ్యక్తిగా
జీవిస్తున్నావా? అయ్యా, నేను స్వాతంత్రముగానే ఉన్నాను, ఎవరి మీద నేను ఆధారపడట్లేదు, నా అంతకు నేనే జీవిస్తున్నానంటే మంచిదే. కానీ నీ పాపపు పరిస్థితిని గురించినటువంటి యొక్క ప్రశ్న ఉంది కదా. నీ పాపము నుండి విడుదల నువ్వు ఎప్పుడు పొందుతావు? అది ఎవరి ద్వారా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులై యుందురు. ఆమేన్. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపమును, నా పాపాన్ని, సమస్త మానవాళి యొక్క పాపమును ఆయన ఏం చేశాడు? కల్వరి సిలువలో ఆయన మోసుకుని వెళ్ళి స్వాతంత్రమును, విడుదలను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నీ జీవితంలో కలిగి ఉంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయనతో నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేనికి, ఎలా ఈ స్వాతంత్రాన్ని మనము ఉపయోగించుకోవాలి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచన భాగము 13లో ఒక చక్కని మాట గమనిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 13, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎలా పిలువబడ్డావు నీవు? స్వతంత్రముగా నీవు దేవుని బట్టి పిలువబడి ఉన్నావు. దేవుని ద్వారా నీవు విడిపించబడి ఉన్నావు. దేవుని ద్వారా నీవు విమోచించబడి ఉన్నావు. ఎలా? నీ పాపము నుండి, నీ అతిక్రమము నుండి దేవుడు నిన్ను విమోచించి విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలా? హల్లెలూయా. ఇంకా అయ్యా నేను పాపినే అంటే నిన్ను మార్చేవాడు ఎవడు లేడు. నీవు దేవుని రక్తంలో ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడన్న విషయం నువ్వు తెలుసుకుంటే, సంఘంలో నీవు పరిశుద్ధునిగా ఉండాలి అన్న విషయం నువ్వు గ్రహించినప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని నీవు ఎన్నడూ కూడా మాలిన్యమును చేసుకునేదానికి ఇష్టపడవు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? స్వతంత్రము ఎవరిని బట్టి వచ్చింది? గలతీ 5:13, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇంకా చదివితే, అయితే ఒక్క మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ రోమ సంఘానికి? మీరు స్వేచ్ఛగా ఉండటానికి పిలువబడ్డారు. అయితే అన్న దగ్గరే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, సవాల్ ఇక్కడ. నీవు స్వేచ్ఛగా ఉండొచ్చు, అయితే ఏముంది అక్కడ? ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకోక ప్రేమ కలిగిన వారే ఒకరి కొరకు ఒకరు దాసులై యుండుడే. ప్రైజ్ ది లార్డ్. ఈ వచన భాగంలో 3 విషయాలు చూస్తున్నా. మొదటిది, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. 2, ఒక మాట హెచ్చరిక. ఈ దేవుడిచ్చిన స్వతంత్రమును బట్టి నీ శరీర క్రియలు చేయకూడదు. గమనించాల. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, మంచిది, విడిపించబడ్డావు. కానీ ఈ యొక్క స్వాతంత్రమును బట్టి, ఈ స్వాతంత్రము దేనికి ఉపయోగించకూడదు? శరీర సంబంధమైన వాటి విషయమై కొరకు నీవు ఉపయోగించకూడదు. ఇంకొకటి, ప్రేమ కలిగిన వారై ఒక్కరికొకరు దాసులై ఉండాలి. ఆమేన్. స్వాతంత్రము కొరకు దేవుడు పిలిచాడు. స్వాతంత్రము ఇవ్వబడింది కదా అని నీవు పాపము చేయడానికి నీ శరీరాన్ని అప్పగించకూడదు. 3, ప్రేమ కలిగిన వారిగా నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు చెప్తా చూడండి. నీకు ఆహారము పట్టినంత వరకు నీ కడుపుకి నీవు తినగలుగుతావు, అంతే కదా. ప్రేమ ఎక్కువై నీకు ఒక కంచం నిండా అన్నం పెడితే పట్టినంత కంటే ఇంకా ఎక్కువ తింటే ఏమైంది? ఏమండి, ఏమైంది? నీ స్నేహితుడు ఒకడు కలిసి అన్నయ్య మండికి వెళ్దాం రా అంటే వెళ్ళావు బిర్యానీ తినడానికి. ఏంది? ఒక పెద్ద ఆ పళ్ళని తీసుకొచ్చి దాని నిండా అన్నం పెట్టారు. వాడు మాట్లాడే లోపు నీకు ఆకలి ఎక్కువైపోయి మండి మొత్తం తినేసావు మేక తిన్నట్టు. ఏమైంది? నువ్వు తినేదే కొద్దిగా, ప్రేమ ఎక్కువైపోయిందని ఆహారం మీద మక్కువతో మొత్తం లాగిచ్చేసావు. ఏమైంది? ఆయాసము, విరోచనాలు, లేనిపోయిన యొక్క అనారోగ్య పరిస్థితులు ఉంటాయి.
ఈనాడు గమనిస్తున్నప్పుడు యవనస్తులైనటువంటి వారు, యువత కానీ ఇంకా అనేకమైనటువంటి వారు ఏం చేస్తున్నారు? నేను స్వతంత్రుని, నాకు స్వాతంత్రం ఉన్నది, నేను ఎక్కడికైనా వెళ్తాను, నా శరీరం నా ఇష్టం, నేను ఏమి చేసినా అడగటానికి ఎవరికి అధికారమో లేదు అని మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలా, నీవు దేవుని సొత్తు. నీ శరీరముతో నువ్వు చేసిన పాపానికి నీవే ఆ శిక్ష నువ్వు అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడిచిన కొన్ని సంవత్సరాల క్రిందట దేశంలో ఒక భయంకరమైనటువంటి భయము, కలవరం ప్రారంభించబడింది. అదేంటి అనగా ఆ చికిత్స లేని వైరస్ HIV. ఏమండి కదండి, దానికి ఇప్పుడు కూడా మందు లేదు. ఇష్టం వచ్చినట్లుగా శరీరము నాది, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానని ఏం చేస్తూ ఉంటారు. పాపముకు లోనైతే నువ్వు అలా చేస్తే ఏమండి నీవే ఆ శిక్షను పొందుకోవాలి. గమనించాలా, దేవుడు నిన్ను స్వతంత్రునిగా పిలిచినాడు. అయితే స్వాతంత్రం ఉన్న నీవు దేవుని ప్రేమకు దాసునిగా నీవు ఉండాలా. ఆమెన్ చెప్పండి, ఆమెన్. దేవుని ప్రేమకు మనము దాసులముగా ఉండాలి. అంతేకాని దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానంటే శిక్ష నీవు ఖచ్చితంగా దానికి అర్హునవి. ఆ శిక్ష నుండి తప్పించబడటం అది అసాధ్యమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి పేతురు రాసినటువంటి యొక్క పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసినటువంటి యొక్క పత్రిక 2వ అధ్యాయము వచ్చిన భాగము 16 మనం చదువుకుందాం. స్వాతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగింపపరచక దేవునికి దాసులమని లోబడి యుండుడి. ఆమేన్. అర్థమైంది ఈ యొక్క మాట? పేతురు గారు రాస్తున్నటువంటి మాట, అయ్యా నీకు స్వాతంత్రం ఉన్నది, అధికారం ఉన్నది అని కూర్చోవాలి. నీకు అధికారం ఉందని నువ్వు చేసిన దుష్టత్వాన్ని నువ్వు కప్పిపుచ్చుకోబాక, దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేయబాక. మరొకసారి చదువుదాం ఈ మాట, వినాలి. స్వాతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుకున్నటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక ఏం రాయబడుతుంది? అయ్యా వినాలి, అమ్మా వినాలి. దేవుడు మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆ స్వాతంత్రమును బట్టి నువ్వు పాపం చేస్తుంటావే, నన్ను ఎవరు చూడలేదులే, నేను పాపం చేసినా నన్ను ఎవడు అడగలే అని అనుకున్నావు కదా ఒక సందర్భంలో. దాని కొరకు నీవు ఉపయోగించొద్దు. నీకు స్వేచ్ఛ ఉన్నదని దుష్ట క్రియలను కప్పి పెట్టుకోవడానికి ఉపయోగించమాక. ఏమండి, ఏం చేస్తారు? తప్పు చేసి కూడా బెదిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు చేసా, నేను చూశానంటే నువ్వు చూసావా, నోరు ముయ్యరా, నువ్వు చూసావా నన్ను బెదిరించే వాళ్ళు ఉన్నారా లేరా? నీకు తెలుసా, నేను చేయలేదు, నీకు తెలుసా అంటారు, బెదిరిస్తారు. ఏమండి, దుష్టత్వం కొరకు ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్య అధికారాన్ని ఉపయోగించావా? ఏమండి, శిక్ష ఖచ్చితంగా దేవుని ఎదురు నువ్వు పొందాలి. ఇంకేమని రాయబడుతూ ఉన్నది చూద్దాం. ఏమని రాయబడుతుంది అక్కడ? దేవునికి దాసులమని లోబడి ఉండురి. ఎవరికి దాసులు మనము? చెప్పాలి, ఎవరికి దాసులమండి? దేవునికి మనము దాసులముగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. నీవు దేవునికి దాసునిగా, దాసురాలుగా నీవు ఉండాలి. ఇందాక మనము వాక్యాన్ని చదువు గలగతి 5:13 ఏమని రాయబడింది? స్వాతంత్రం కొరకు దేవుడు మనం పిలిచినాడు. అయితే ఒక మాట ఏంటి అంటే, ఆ స్వాతంత్రమును బట్టి శరీరం కొరకు క్రియలు చేయటానికి నువ్వు స్వాతంత్రాన్ని ఉపయోగించొద్దు. ప్రేమ చేత దేవునికి మనం దాసులముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతకాలం నీవు పాపంలో ఉంటావు? ఎంతకాలం నీ స్థితి మార్చుకోకుండా ఉంటావు? ఏమండి,
నీకు స్వాతంత్రం నువ్వు పొందుకున్నప్పుడు ఆ స్వాతంత్రం బట్టి దేవుడిచ్చే సంతోషం కూడా నీకు కావాలి. లోక సంతోషము కొరకు బ్రతుకులాడేవారు చాలామంది ఉన్నారు. యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు వారు పరిగెడుతూ ఉన్నారు. ఇప్పుడు యవన బిడ్డ ఆలకించు. నీకు స్వాతంత్రం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నదని నీవు ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాన్న వినాలి, అర్థమైందా? నాకు స్వేచ్ఛ ఉన్నది, నేను స్వతంత్రుడను, ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం నా యొక్క శరీర కోరికల కొరకు నేను ఉపయోగిస్తా అన్నావా, సమస్య తప్పదు, ఇబ్బందులు తప్పవు. మనము దేవుని ప్రేమ చేత దేవునికి దాసులముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించమని కోరుతున్నా ప్రియ యవన బిడ్డ, తల్లిదండ్రులు నీకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇస్తే వారిని సంతోష పెట్టేందుకు కొరకు నీవు నీ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించాలా. అంతేకాని నీ యొక్క శరీర కోరికల కొరకు, నీ ఇష్టము కొరకు వారిని బాధ పెట్టుటకు నీకు ఏమాత్రం అధికారము లేదు. ప్రియ సంగమా గమనించాలా, దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు సంఘంలో ఉన్న నీవు ఏం చేయాలా? దేవుని సంతోష పెట్టేందుకు నీవు ప్రయాసపడాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లేదు నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా, నా ఇష్టం వచ్చిన బ్రతుకు నేను బ్రతుకుతానంటే ఒకానొక దినాన న్యాయపేట మీదట నీవు నిలబడాలా. ఆ సమయంలో దేవుడు అడుగుతాడు, నువ్వేం చేశా? నీకు స్వార్థ ప్రకటన చేయబడింది, నీ వాక్యం విన్నావు, కానీ దాన్ని నువ్వు త్రోసివేశావు. నీ యొక్క స్థానం ఇక్కడ కాదు, నరకమే నీ యొక్క స్థానం అంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించమని కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, స్వాతంత్రమును దేని కొరకు ఎలా ఉపయోగించుకోవాలి అంటే దేవునికి దాసులుగా ఉండటానికి కొరకు, ఆయన ప్రేమకు మనం ఏం చేయాలంట? దాసులుగా ఉండటానికి ఆ స్వాతంత్రాన్ని మనము ఉపయోగించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్ చెప్దాం, హల్లెలూయా. లేదు నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటానయ్యా, నన్ను ఎవడు అడిగేవాడు లేడు అని అనుకున్నావా? దేవుడు అడుగుతాడు. నువ్వు మీ తల్లిదండ్రులకు ముద్దు కావచ్చు, మీ తల్లిదండ్రులకు నువ్వంటే ఎక్కువ మక్కువ కావచ్చు, కానీ దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ సమయంలో నువ్వు దేవునికి సమాధానం చెప్పాలా. ఎవరికి చెప్పాలి? దేవునికి నీవు లెక్క చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపెట్టుకోవాలి, నీ దినచర్య ముగించబడిన తరువాత ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వేమేం చేశావో నీకు ఆలోచన ఉంటుంది, నీకు జ్ఞాపకం ఉంటుంది. ప్రభు పాదాల సన్నిధికి వెళ్ళి, ప్రభా అయ్యా ఈ దినమంతా కాపాడావు, నేను అనేకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిన నా పనులంతట్లో తోడుగా ఉన్నా అయ్యా, నేను తెలియక నేను పొరపాటుగా పాపం చేస్తున్నాను, నన్ను క్షమించు దేవా అని నీవు అడగాలి. దేవుని నువ్వేం చేయాలా? వేడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పాదాల సన్నిధికి అనుదినం మనము వెళ్ళాలి. ఆయన ప్రేమకు మనము దాసులముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ ఇవ్వబడితేనే నీవు స్వతంత్రులుగా చేయబడతావు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం, దేవుడంట లోకాన్ని ఎంతో చెప్పాలి, ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు లోకం కొరకు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని గొప్ప బహుమానంగా ఆయన నీకు ఇచ్చాడు. లోకానికి బహుమానముగా కాదు, నీ కొరకు నీ జీవితంలో మార్పు కొరకు దేవుని కుమారుడైన ప్రభువు బహుమానముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ బహుమానము విలువైనది. ఎవరైనా ఒక వ్యక్తి నీకు బహుమానం ఇస్తే ఏం చేస్తావు? ఇసిరి బయటేస్తావా? ఏం చేస్తావండి? ఒక వ్యక్తి మంచి బహుమానం నీకు తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తావు? చెప్పాలి. నేను మీకు ఒక బహుమానం తీసుకొచ్చి ఇచ్చాను, అప్పుడు మీరేం చేస్తారు? ఇది నాకు ఉపయోగకరం కాదు అని తీసి దాన్ని బయటేస్తారా? ఏం చేస్తారు? అబ్బా నన్ను ప్రేమించి మా అయ్యగారు నాకు ఒక మంచి బహుమానాన్ని ఇచ్చారని ఏం చేస్తారు? దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. తండ్రి అయిన దేవుడు కూడా నీ కొరకు బహుమానముగా తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుని ఒక గొప్ప బహుమానముగా
లోకంలో ఉన్న ధనమంతా నువ్వు వెచ్చించిన బహుమానముగా ఇవ్వబడిన క్రీస్తు ప్రభువారు నీవు కొనలేవు. అనిచ్చే రక్షణ భాగ్యం నీవు కొనలేవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా ఏం చేస్తారు చెప్పాలా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. స్వాతంత్రము, పాపపు స్థితి నుండి విడుదల ఆయన ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. ఆ స్వాతంత్రము ద్వారా లోక సంబంధమైన ఆ కార్యాల కొరకు నీవు ప్రాకులాడకూడదు. స్వాతంత్రం ఇవ్వబడిన దేవుని వద్దకు నీవేం చేయాలా? నువ్వు ధైర్యముగా రాగలగాల. దేవుని పాపపు స్థితిని మార్చినాడు. దేవుని యొక్క పరిస్థితిలో ఒక గొప్ప మార్పునిచ్చిన దేవుని యొద్దకు నీవు స్వతంత్రునిగా నీవు రాగలగాల. దేనికి దాసుడు? వాళ్ళు పాపముకు దాసుడివి కాదు, నీవు ఇక్కడ నుండి దేవునికి దాసుడిగా నీవు బ్రతకాల. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికి దాసులుగా బ్రతకాలా చెప్పండి? ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. మనుషులకు కాదు మనం దాసులుగా ఉండవలసింది. మనుషులు నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు, కానీ దేవుడు అలా మాట్లాడు. దేవుడు ఒక వాగ్దాన రీతిగా మాట్లాడతాడు. ధైర్యమును కలుగు చేయనట్లుగా దేవుడు మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. స్వాతంత్రమును గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు సంతోషమును గురించి మనము నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. స్వాతంత్రము కుమారుని ద్వారా ఇవ్వబడుతున్నది. మంచిది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నీకు సంతోషం కావాలి. నీకు సంతోషం కావాలంటే ఏం చేయాలా? ఒక భక్తుడు అన్నాడు, అయ్యా జగమంతా వెతికా, జనులందరిని అడిగా, నాకు సంతోషం ఎక్కడా దొరకలా. అది చివరికి నీలోనే కనుగొన్నానయ్యా అని ఒక భక్తుడు చక్కగా పాట రాశాడు. జగమంతా వెతికానయ్యా, జనులందరిని అడిగాను, చివరికి నీలో నేను కనుగొన్నాను. ఎంత మంచి దేవుడు యేసయ్యా అని పాడుతూ ఆయన ప్రభుని స్తుతించాడు. మంచి దేవుడు మనకి ఏం చేస్తాడు? స్వాతంత్రాన్ని, సంతోషాన్ని, రక్షణను, ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, కీర్తనకారుడైనటువంటి దావీదు చక్కగా ఆయన అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రసంగి 3:12 ఒక చక్కని మాటను మనం చూస్తాం. సంతోషముగా ఉండుట శ్రేష్టమైనది అంటున్నాడు. ఏమండి, సంతోషంగా ఉండటం అంటే చాలా శ్రేష్టమైనదంట. సంతోషంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఏమండి, అంతేనా? సంతోషము, సమాధానం ఉంటే నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు. యాషానా? సంతోషం ఉంటే, సమాధానం ఉంటే సంతోషంగా ఆరోగ్యంగా ఉంటావు. అసలు సంతోషము, సమాధానం లేకపోతే, ఆలోచనలో ఉంటే ఏమవుద్ది? ఆలోచించి 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 ఆరోగ్యము పాడైపోయింది. ఏమైంది అప్పుడు? శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో మరలా తిరిగి పొందుకోవడానికి అక్కడికి నువ్వు మరలా రావాలి. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు కదా, ఒక మాట గమనిస్తూ ఉన్నప్పుడు, అదే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 12లో, సంతోషముగా ఉండుట శ్రేష్టమైనది. ప్రైజ్ ద లార్డ్. ఏది శ్రేష్టమైనది నీ జీవితంలో? రక్షణని ఇవ్వగలిగిన దేవుని కలిగి ఉంటే శ్రేష్టమైనది. ఆ దేవుడు నీ జీవితానికి సంతోష సమాధానాలను దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఇందాక చదువుకున్నాం, అయ్యా ఏ భేదము లేదు. రోమా 3:23లో ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. అయితే కుమారుని ద్వారానే మరలా ఆ పోగొట్టుకున్న దానిని మరలా సంపాదించుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. సంతోషం పోగొట్టుకున్నావా? సమాధానం పోగొట్టుకున్నావా? ప్రభువైన యేసు యొద్ద నీ జీవితంలో సమాధానము, సంతోషము నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏమండి, గమనించండి, సంతోషముగా ఉండుట శ్రేష్టమైనది. ఆమేన్. ఇది శ్రేష్టమైనది, అది శ్రేష్టమైనది అని డాక్టర్లు నీకు సూచిస్తుంటారు. అయ్యా ఇది మంచిది, నీకు నీ ఆరోగ్యానికి ఈ టాబ్లెట్ వేసుకో, మంచిది, ఈ యొక్క ఆహారం తింటే నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెప్తారు. దానికంటే నిజమైన సంతోషం ఏంటో తెలుసా? దేవుడిచ్చే సంతోషం. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని అందలి సంపూర్ణమైన ఆనందము, సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అతి శ్రేష్టమైన సంతోషము మనము కలిగి ఉండాలి. ఆ శ్రేష్టమైన సంతోషము మనము కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్ చెప్దామా? ఏమండి, సంతోషం వద్దా నీకు? సంతోషం వద్దా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా కూతురుని అలాగే తమ్ముడు కొడుకుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇల్లంతా సంతోషంగా సందడిగా ఉంటుంది. వాళ్ళిద్దరు నిద్రపోయారనుకో, ఏమైద్ది? ఇల్లంతా అప్పుడు దాకా ప్లేట్లు తెప్పాల కింద పడి టప సౌండ్ వచ్చింది. ఒక్కసారిగా అట్లా ప్రశాంతంగా అసలు ఏమి లేకుండా ఉంటే ఏమైద్ది? ఏందిరా ఏమైందని అప్పటి వరకు సంతోషంగా ఉన్న నీవు నీ జీవితంలో ఒక్కసారిగా ఏమండి ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నావు అనుకో, ఎలా ఉంటుంది నీ జీవిత పరిస్థితి? అప్పటి వరకు సంతోషంగా ఉన్నావు, అప్పటి వరకు ఆనందంగా ఉన్నావు, అప్పటి వరకు మంచిగా ఉన్నావు. ఒక్కసారిగా సంతోషం పోగొట్టుకుంటే ఏమైంది? చాలా బాధపడతావు. యోబు సంతోషంగా ప్రభుని స్తుతిస్తున్నాడు. యోబు సంతోషంగా ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఒక్కసారిగా ఆయనకు ఒక వర్తమానం వచ్చింది. అయ్యా, నీ పిల్లలందరూ కూడా చచ్చిపోయారు, నీ కలిగిన ఆస్తి అంతా పోయిందయ్యా అన్నప్పుడు యోబు ఏం చేశాడు? ఒక్క మాట చెప్పాడు, సమస్తం దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును కాక అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అదే నీవు నేనైతే ఏం చేస్తావు? దేవుణ్ణి ప్రశ్నిస్తావు. ఏమండి, స్వాతంత్ర్యాన్ని దేవుడు ఇచ్చాడు, స్వాతంత్రం అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో సంతోషంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో శ్రేష్టమైనది నా ప్రభు నీకు ఇస్తాడు. శ్రేష్టమైనది మనుష్యుడు ఎవడెవడు, కానీ నా దేవుడు నీ జీవితానికి శ్రేష్టమైనది అయినా ఇస్తాడు. మనుషుల మాట అశాశ్వతమనే, కానీ దేవుని వాగ్దానము శాశ్వతమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రసంగించి చెప్తున్నాడు, సొలొమోను ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు, కానీ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, సంతోషం ఉండటమే అది గొప్ప శ్రేష్టం. ఆమేన్. ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ యొక్క స్వాతంత్రం ఎవరిస్తారు నీ జీవితానికి? ఎలా నువ్వు సంపాదించుకోవాలి అనే ప్రశ్న నీకు వస్తే అది కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషము ఎలా కలిగి ఉండాలి? ఏమండి, సంతోషాన్ని మన జీవితాలు ఎలా కలిగి ఉండాలి? ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం? ఎలా సంతోషంగా ఉండగలుగుతాం? నాన్న ఇజ్రాయిలు, సంతోషంగా ఎలా ఉండగలుగుతాం? ఎప్పుడు ఉండగలుగుతాం? చూడు, కీర్తనలు 19వ అధ్యాయము 8వ వచనం తీసుకోదు. కీర్తనలు 19వ అధ్యాయం 8వ వచనం. త్వరగా కీర్తనలు 19వ అధ్యాయము 8వ వచనం చదవాలి త్వరగా. కీర్తనలు 19వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ప్రైజ్ ది లార్డ్. ఉపదేశము అనగా దేవుని యొక్క మాట. దేవుని మాట నీ జీవితాన్ని ఏం చేస్తుందంట? సంతోషపరిచిద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానము నీ జీవితానికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. దేవుని మాట నిరర్ధకముగా కాక అది ప్రయోజనకరముగా సంతోషాన్ని నీ జీవితానికి తీసుకుని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయాతో దేవుడు చెప్పాడు, అయ్యా, హిజ్కియా చనిపోబోతూ ఉన్నాడు, ఆయనను తన ఇంటిని చక్కబెట్టుకోమని తెలియచేశాడు. అప్పుడు ఏం చేశాడు? హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థించాడు, అయ్యా, కృపతో ఒక్కసారి నన్ను నీవు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఏం చేశాడు? దేవుడిచ్చిన ఉపదేశమును ఆయన ఆలకించి అంగీకరించి దాని యందు ఉన్నాడు కనుక
దేవుడు ఆయనని జ్ఞాపకం చేసుకుని దుఃఖమును తొలగించి మరలా సంతోషాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడా లేదా చెప్పాలా? ఇచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. ఏమిచ్చాడు? మరలా దేవుడు ఆయనకి ఆయుష్నిచ్చాడు. స్వతంత్రముగా దేవుని వద్దకు వెళ్ళాడు హిజ్కియా. అయ్యా, నేనేం చేశాను? దయతో నీవు జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను నీవు జ్ఞాపకము చేసుకో ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని రాయబడుతుంది? యెహోవా ఉపదేశములు నిరర్ధకమైనవి, నిర్దోషమైనవి. దేవుని మాటలో దోషం అనేది ఉండదు. మనుషుడు ఒక మాట చెప్తే దానిలో 10 రకాలైన దోషాలు ఉంటాయి. నీ దోషం పోవాలంటే అది చేయి, నీ దోషం పోవాలంటే కోడిని కోయి, నీ దోషం పోవాలంటే పందిని కోయి అని చెప్పేవాడే ఉన్నాడు. కానీ దేవుని వాక్యం వింటే, దేవుని మాట వింటే నీవు విడిపించబడతావు. సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితానికి నిజమైన సంతోషం కావాలి అంటే ఇదిగో నా ప్రభు ఇచ్చిన జీవపు వాక్యాన్ని విని, ఆ వాక్యమును విశ్వసించి నీ హృదయానికి ప్రభువుకు సమర్పించినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీ హృదయంలో సమాధానాన్ని, సంతోషాన్ని ఆ దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హృదయ అన్న ఈ మాట సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సంతోషం లేదేమో, నీ జీవితంలో సరైనటువంటి యొక్క స్వాతంత్రం లేక ఇంకా దాసునిగా పాపపు భీతిలో నువ్వు ఉన్నావేమో, భయంతో బ్రతుకుతున్నావేమో. జీవించినది చాలు. ఇశ్రాయేలీయులు ఫరో కింద, దాస్యం కింద ఎలా జీవించారు? స్వేచ్ఛగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఎలా ఉన్నారండి? ఇశ్రాయేలీయులు ఫరో దాస్యం కింద ఐగుప్తులో వారు నలగొట్టబడ్డారు, శ్రమపరచబడ్డారు, బాధించబడ్డారు. అవండి, నువ్వు ఫరో దాస్యం కింద ఉండాలనుకుంటే నువ్వు ఇంకా బాధపడతావు. సాతాను యొక్క కాడి కింద నువ్వు ఉండాలి అనుకుంటే అసమాధానం నీలో ఏలుబడి చేస్తుంది. స్వాతంత్రం నువ్వు అనుభవించలేవు. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు రాస్తున్నాడు కదా, యెహోవా ఉపదేశము ఏమవుతున్నదంట? నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరిచేవి. ఏంటంట? ఏంటది? దేవుని వాక్యము సంతోషపరిచే. తొందరపడబాక, విను. దేవుని వాక్యం విను. దేవుడి సమాధానాన్ని కలుగు చేస్తాడు. నువ్వు వెళ్ళి లోపు దేవుడు సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట చెప్పు, ప్రభువా నాతో రా, నా ముందు నీవు రా, సమాధానం నాకు దయచేయి అన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట మీకు చూపిస్తాను. అదే కీర్తన 119:93 వచనంలో చూస్తే, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. అబ్బా, సంతోషముగా ఉండాలి అంటే, ఆనందంగా బ్రతకాలి అంటే దేవుని యొక్క వాక్యం నీవు ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వినాల్సిందే. ఆయన మాట నీవు వినాలి. అందుకే దేశంలో నెమ్మది, సమాధానము కావాలి అంటే రాజులైన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. వారికి దేవుని వాక్యాన్ని చెప్పాల, దేవుని మాట వారికి బోధించాల. మొదటి మాట చూస్తే, దేవుని యొక్క ఉపదేశము మనకి సంతోషాన్ని ఇచ్చింది. దేవుని ఉపదేశము మనలను బ్రతికించింది. అవునండి, మనం బ్రతకాలి అంటే ఏం కావాలి? బ్రతకడానికి మనిషికి ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలండి? చెప్పండి, ఏం కావాలి మీకు? 10 నిమిషాలు ముక్కు మూసుకోండి. అరే ముయ్యండి. మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది గాలి, తర్వాత నీరు, తర్వాత ఆహారం, ఇంకా అవన్నీ అవసరమైనవన్నీ కూడా. ప్రాముఖ్యమైనది ఏం కావాలి? శ్వాస. బ్రతకడానికి శ్వాస. దేవుని బిడ్డలకు బ్రతికించబడటానికి దేవుని యొక్క వాక్యం ఎంతో అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కావాలంట? దేవుని పిల్లలను మనం బ్రతికించబడాలి అంటే వాక్యము కావాలి. దావీదు అంటాడయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలలో ఏమిచ్చిందంట? నెమ్మదిని కలుగజేసింది. ప్రైజ్ ది లార్డ్. 119వ కీర్తన 104వ వచనం.
నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. ఆమేన్. దేవుని వాక్యము ద్వారా మనకి సంతోషము దయచేయబడుతుంది. దేవుని ఉపదేశము ద్వారా మనము బ్రతికించబడుతున్నాం. దేవుని ఉపదేశము ద్వారా ఏం చేయబడుతున్నాము? మనకేమి ఇవ్వబడుతుంది? జ్ఞానము మనకి ఇవ్వబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏమి మాట్లాడాలో దేవుని వాక్యమును నువ్వు చదివిన తరువాత పరిశుద్ధాత్మ దేవుని నోట ఆయన మాటను దేవుడు విడుదల చేస్తాడు మాట్లాడటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపదేశము తప్ప మరి ఏ మార్గము నేను సరైనదిగా నేను నడిపించలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ మార్గం మంచిది, ఈ మార్గం గొప్పది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యథార్థమైన భక్తి చేసి యథార్థమైన దేవుని ఉపదేశం ఆలకించి అంగీకరించిన వాడు ఎలా ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యథార్థముగా జీవించే మనుషుడు ఎవడు లేడు. కానీ వాక్యం ద్వారా అనుదినం మనం సరి చేసుకుని బ్రతకగలిగిన ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే 105వ వచనం చదవండి. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం ఉంటే సరిపోదు, నువ్వు ఎలా నడవాలో కూడా నీకు తెలియాలా. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తానంటే అక్కడ నీకు సంతోషము దొరకదు. కుర్రోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? సంతోషం కోసం ఎంజాయ్ అని చెప్తూ పబ్బులకి వెళ్తున్నారు, తాగుతూ రోడ్ల మీద తిరుగుతున్నారు పిచ్చుకొక్కల్లాగా. ఏదనంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఉంటే ఇంట్లో ఉంటా, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా అంట. ఎవడిచ్చాడు అధికారం? ఎవడిచ్చాడు అధికారం? రోజు ప్రియ సంగమా ఆలకించు. దేవునికి అధికారము, స్వాతంత్ర్యము, సంతోషం ఇచ్చిన దేవునికి నువ్వు ఎలాగన జీవించాలని ఆశ కలిగి ఉంటున్నావు. ఆయన ఉపదేశం నువ్వు ఆలకిస్తే సంతోషం. ఆయన ఉపదేశము ద్వారా నువ్వు బ్రతికించబడతావు. ఆయన వాక్యం నీకు జ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించినప్పుడు సొలొమోను చెప్తున్నాడు కదా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఈ వాక్యాన్ని, దేవుని మాటను వినినటువంటి ప్రతి ఒక్కడు కూడా జీవపు మార్గములోనే వాడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదువుదాం ఆ మాటని. 110వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ వచనం చదువుదామన్నా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా కాదు 17 రైట్ 10-17 రైట్. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడువాడు త్రోవ తప్పును. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పుతాడంట. దేనికి? గద్దింపు వినకుండా ఉంటే వినాలి. తల్లిదండ్రులు హెచ్చరిస్తారు, రే జాగ్రత్తగా ఉండరా, ఏంటి నీ ప్రవర్తన, కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు అని చెప్తున్నారు, ఏంటి నీ సంగతి ఏంటి అని మొదట నువ్వు వాడిని హెచ్చరించాల. దేవుడు మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు, అయ్యా నా ఉపదేశం నువ్వు అంగీకరించకపోతే, ఆలకించకపోతే నువ్వు తప్పిపోతావు, మరలా లోకంలో పడిపోతావు, మరలా పాపంలో నువ్వు మగ్గిపోతావు. అలా వద్దు, నా మాట నీవు విను. దేవుని వాక్యం. తల్లిదండ్రులైనటువంటి మీరు మీ బిడ్డలకు చెప్పాల్సిన మాట, దేవుని వాక్యాన్ని నీవు వినాలి, పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవించాలి అని మీరు చెప్పాలా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? జ్ఞాని అయిన సొలొమోన్ ఎంతో జ్ఞానం సంపాదించాడు, కానీ ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నీవు ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో వాడు ఉంటాడు. ఏం చేయాలి నాన్న ఇజ్రాయేలు?
దేవుని వాక్యాన్ని వినాలా. ప్రార్థన అంటే గోలిలాటకు తిరగకూడదు. ప్రార్థన అన్నప్పుడు ఏం చేయాలా? మీ బిడ్డలో ప్రార్థనలో కనపడాలి, ప్రభు సన్నిధిలో కనపడాలా. నీవు ఇష్టం వచ్చినట్లుగా తిరిగినావనుకో, హెచ్చరికను ఏమండి పాటించకుండా, ఇంకా అక్కడ రాయబడుతున్నది కదా, గద్దింపునకు లోబడిన వానికి ఏమంటాడంట? త్రోవ తప్పిపోతాడు. ఈరోజు నా దేవుని మాటకు నీవు లోబడాలి. ఏం చేయాలండి? దేవుని మాటకు నీవు లోబడాలి. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. 5:12 కీర్తనలో, క్షమించాలి, అది సామెతలు 5:12 చూద్దాం. 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. ఉపదేశమును ఎట్లు త్రోసివేసి తిని, ఉపదేశము నేను ఎలాగ త్రోసివేశానయ్యా? నా హృదయము అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించెదను అని చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట సామెతలు 4:13 చూద్దాం. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవము గనుక దానిని పొందియుందుము. ఏంటంట? ఏం రాయబడుతుందండి ఇక్కడ? అయ్యా, దేవుని ఉపదేశాన్ని ఎలా పట్టుకోవాలి? గట్టిగా నీ హృదయంలో దాచిపెట్టుకోవాలా. అది నీకు జీవము గనుక దాన్ని నీవు పొంది ఉంటావు. ఇంకా 5:12 చూస్తే, పొందుకోకుండా తిరస్కరిస్తే ఏమవుతుందంట? అయ్యో ఉపదేశం నేను ఎట్లు తోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించేదనయ్యా. ఏమండి, నువ్వు ఏదైనా చేస్తున్నావంటే నీ హృదయం నేను గద్దించిద్దా లేదా? నీ హృదయం నేరారోపణ చేసిద్దా లేదా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలా. సంతోషము, సమాధానము, స్వాతంత్రం కావాలి అంటే కుమారుడిచ్చేటువంటి ఆ యొక్క రక్షణ నీ జీవితానికి అవసరం. నిజమైన స్వాతంత్రము కుమారుడైన యేసుక్రీస్తు వారి వలనే కలుగుతుంది. నిజమైన సంతోషము అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ఉపదేశం వింటే నీకు సంతోషం. ఉపదేశము ద్వారా నీకేం కలుగుతుందంట? ఏం కలుగుతుంది చెప్పాలి? ఏం కలుగుతుంది? సంతోషం. దేవుని వాక్యము నీకేం కలుగజేసిద్ది చెప్పాలా? ఏం కలుగజేసిద్దండి? చెప్పండి. ఏం కలుగజేసిద్ది? సంతోషం కలుగజేస్తుంది. దేవుని వాక్యం నీకు వివేకాన్ని కలుగజేస్తుంది. ఇంత శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకని ఆయన తృణీకరించాలనుకుంటున్నావు? ఇంకొక మాట 37వ కీర్తన 5వ వచనంలో చూద్దాం. ఒక చక్కని మాట రాయబడుతుంది అక్కడ. ఈ మాట చూసి ముగించుకుందాం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలి? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. నీకు సంతోషము కావాలి అంటే నిన్ను నువ్వు ఎవరికి అప్పగించుకోవాలా? చెప్పండి. ఎవరికి అప్పగించాలా? దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంట? నీవు ఆయనను నమ్ముకునము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆమేన్. నీవు మనుషుని కాదు నువ్వు అప్పగించుకోవాల్సింది. పరలోకమందున్న దేవునికి నీవు అప్పగించుకున్నప్పుడు నీవు ఏది తలస్తున్నావో నీ ఆలోచనను ఆయన ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒక స్త్రీ ప్రియులారా, 10 నాణ్యాలు కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? ఒక నాణ్యాన్ని ఆమె పోగొట్టుకుంది. నాణ్యము పోగొట్టుకున్నప్పుడు ఏం చేసింది? దీపము వెలిగించి ఇలాంతటిని ఆమె జాగ్రత్తగా వెతికినప్పుడు ఎక్కడైతే నాణ్యము పోగొట్టుకుందో అదే స్థలంలో ఆమెకి మరలా తిరిగి దొరికినప్పుడు ఆమె ఎంతో సంతోషించిందని మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం కదా.
నీ జీవితంలో ఏ స్థలమందు సంతోషాన్ని పోగొట్టుకున్నావో, నీ జీవితంలో ఏది పోగొట్టుకుంటున్నావో, పోగొట్టుకున్న దాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని, పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని నా ప్రభువు మరలా ఈ ఉదయకాలం నీకు దయచేయునుగాక. హల్లెలూయా. నా ప్రభు నీ జీవితంలో గొప్ప సంతోష సమాధానాలను ఆయన నీకు దయచేయునుగాక. నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన నీ మార్గం అన్నిటిలో నీకేం చేస్తాడంట? కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. దేవుని ఉపదేశం నువ్వు త్రోసివేయద్దు, దేవుని మాట నువ్వు ఎప్పుడు త్రోసివేయద్దు. దేవుడు నీతో మాట్లాడితే, ప్రభా ఈ ఉదయకాలం నువ్వు నాతో మాట్లాడినావు నాయనా, అయ్యా నేను అనేక మార్లు నా యొక్క స్వచిత్తము కొరకు, నా యొక్క వ్యక్తిగత సంతోషం కొరకు నేను బాధ పెట్టి దుఃఖపెట్టాను ప్రభా, నన్ను క్షమించు నాయనా, నాకు సహాయం అనుగ్రహించు, నాకు స్వాతంత్రం ఉన్నదని నా ఇష్టం వచ్చినట్లుగా నేను పాపంలో జీవించడానికి ఇష్టపడ్డాను, నా శరీరాన్ని పాపమునకు లోను చేసుకున్నానయ్యా, నా యొక్క స్వచిత్తం నెరవేర్చుకున్నాను. ఇదిగో సంతోషం కొరకు, లోకంలో ఉన్నటువంటి ఆనందం కొరకు నేను పాపమును చేస్తూ పాపంలోనే ఉంటున్నానయ్యా. అయ్యా నన్ను కరుణించి మరలా నాకు విడుదలను దయచే ప్రభా. నీ ప్రేమకు నేను దాసునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. నా జీవితంలో ఏ సమాధానాన్ని, ఏ రక్షణ నేను కోల్పోయాను ప్రభా, మరలా నాకు నువ్వు దయచేవాన్ని నువ్వు దేవుని అడిగితే ఈ ఉదయకాలం మరలా దేవుడు నీకు దయచేస్తాడు. నీ స్థితి ఏంటో దేవునికి తెలియచేయి, నీ పరిస్థితి ఏంటో నీవు దేవునికి చెప్పు. అప్పుడు నీ జీవితంలో దేవుడు నెమ్మది, సమాధానాన్ని అయినా కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చెప్తాడు, గమనించినట్లయితే దేవదూత వెళ్ళి గొర్రెల కాపులైన వారిని దర్శించి ఒక మాట చెప్తుంది, అయ్యా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నాయన అని చెప్తుంది ఆ మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకు నువ్వు చోటిచ్చినట్లయితే విశ్వాసమే, భక్తిలో నువ్వు ఎదుగుతున్నావు, అయినా అనేక మార్లు నువ్వు తప్పిపోయినావు, అనేక పరిస్థితుల రీత్యా నీవు కలిగిన స్వాతంత్రమును బట్టి పాపంలో లోనైనావేమో, సంతోషంను పోగొట్టుకున్నావేమో. ఎక్కడ పోగొట్టుకున్నావు అది మరలా దేవునిలో వెతికితే మరలా దేవుడు నీకు దయచేసాటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమె తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్య, జీవాధిపతి, మీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. నీ లేఖనములో నుండి యేసయ్య ఉదయకాల మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవి, మేమేమి కోల్పోతున్నామో, మేము ఏ స్థలమందు ఏది పోగొట్టుకుంటున్నామో దానిని ఉదయకాలంలో మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. మా తలంపులు, మా ఆలోచనలు, మా క్రియలు యేసయ్య నేను సంతోషపెట్టి ఉండటానికి సహాయం చేయి. మా తలంపులు, మా ఆలోచనలు యేసయ్యా నేను సంతోషపెట్టేవిగా ఉండినట్లు యేసు నామములో మీరు మాకు సహాయం దయచేయుదురుగాక. యేసయ్యా నీ ఉపదేశం మాకు సంతోషాన్ని కలుగజేస్తుంది, నీ ఉపదేశం మాకు జ్ఞానం ఇచ్చింది, నీ వాక్యము నాయన మా త్రోవ ఏంటో మాకు తెలియచేసింది నాయన. అతి ఆధారమైన నీ వాక్యం నీ ఉదయకాలం మేము విని ఉండగా మాలో ఒక నూతన ప్రభావాన్ని మీరు కలుగు చేసినందుకు మీకు స్తోత్రములు నాయన. మరలా ఉదయకాలం పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని మీరు హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఉదయకాలం మరలా యేసయ్యా మమ్మల్ని మీరు హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. మీ నామానికి సమస్త మహిమ చెల్లిస్తూ కృపను కోరుతూ ఆయన విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలభరితముగా అయా మీరు నాయన చేయమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉదయకాలం వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసయ్య గొప్ప కార్యం మీరు జరిగించమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ కృపను కోరుతూ నా తండ్రి ప్రత్యేక సమయంలో ప్రభా నైనా యెషన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా యేసయ్య యేసు నామంలో ప్రభా నాయన ప్రతి విధమైనటువంటి యొక్క నాయన అసమాధానమైనటువంటి మాటలు, తలంపులు యేసు నామములో అవన్నీ బిడ్డల నుండి దూరం అవునుగాక. సహాయం దయచేయండి. న్యాయము యేసు నామములో బిడ్డలకి అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధాత్మదేవా అయినా నీకు దూరం అయితే ఎంత నష్టమో, కుటుంబం ఎంత నష్టపోవాలో అయినా అది తెలియపరిచినారు. అయ్యా మరలా క్షమించండి, సంతోషాన్ని సమాధానాన్ని మీరు మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ స్థలం ఉదయ కాలంలో వాక్యమైన ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాల్లో అట్టి సంతోష సమాధానాన్ని
మీరు అనుగ్రహించమని మీకు మహిమ చెల్లిస్తూ కృపను కోరుతూ నజరేడైన యేసు క్రీస్తు వారి దివ్యమైనటువంటి నామంలో అడిగి ప్రార్థించి స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఎంతమందికి వాక్యం అర్థమైంది?